రైట్. సుందరం గారు మనతో పాటు మా రిపోర్టర్స్ కూడా వైజాగ్ అండ్ విజయవాడ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరేష్, ఆల్మోస్ట్ ఈరోజు ఒక హిస్టారికల్ మార్కెట్ టచ్ చేసింది గోల్డ్. ఎలా చూస్తున్నారు? రానున్న కాలం అంతా కూడా పెళ్లిళ్ళ సీజన్ రాబోతోంది. విశాఖవాసులు ఎలా చూస్తున్నారు ఈ పెరిగిన ధరల్ని? ఎస్ అనుశ్రీ, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పెళ్లి సీజన్ స్టార్ట్ అవబోతుంది. ఈ తరుణంలో కూడా పూర్తిగా గోల్డ్ రేట్ అనేది భారీగా పెరగడంతో, అంటే కొద్ది రోజులు చూసుకుంటే ఆల్ టైమ్ అలా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఆల్ టైమ్ హిట్ రికార్డ్కి చేరుకుంది. పూర్తిగా కూడా ప్రస్తుతం మన విశాఖపట్నంలోని మంచుకొండ జ్యువెలర్స్లో ఉన్నాము. అయితే ప్రస్తుతం మనతో పాటు మంచుకొండ జ్యువెలర్స్ అసోసియేషన్కి సంబంధించి, అంటే ద్వారకానగర్కి సంబంధించిన జ్యువెలరీ అసోసియేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్ మంచుకొండ రామకృష్ణ గారు ఉన్నారు. సార్, ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే ఈరోజు ధర ఆల్ టైమ్ హిట్ రికార్డ్కి పోతుంది. ₹1,00,000 వరకు వెళ్ళిపోవడం అంటే అంత సాధారణ విషయం కాదు. ఏ విధంగా చెప్తున్నారు మార్కెట్లో అసలు దీని గురించి? బంగారం ధర పెరుగుదల తగ్గుదల అన్నది సాధారణంగా బయో ఫ్యాక్టర్స్, అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ప్రపంచంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టుబడులు, అంటే సాధారణ కస్టమర్లు పెట్టే పెట్టుబడులు కాకుండా అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ ద గవర్నమెంట్స్, అన్ని దేశాల బ్యాంకులు కూడా ఏం చేస్తాయంటే పెట్టుబడులను బంగారమే మళ్ళిస్తాయి. అందువలన ఈ ధర పెరగడానికి ఇది ఒక పెద్ద అవసరం అవుతుంది. ఎందుకంటే ఉదాహరణకి మనం చూసుకుంటే జనవరి 1, 2025 ఈ సంవత్సరంలో ఆ రోజున గ్రామ్ బంగారం ధర 24 క్యారెట్స్ ₹7,500 ఉంది గ్రాము, అంటే ₹75,000 10 గ్రాములు. ఈ రోజున మరి ఇంకా ఏప్రిల్ 21న ₹1,00,000 అయింది. అంటే దాదాపుగా 30% పెరిగింది. అంటే సాధారణ మాటలు చెప్పాలంటే ఆ రోజు 1,00,000 పెట్టి బంగారం కొని ఉంటే ఈరోజు 1,30,000 ఉండేది. ఇది ఒకటి పెట్టుబడి విషయం. ఇక గత 3 సంవత్సరాలుగా ఎడతెగకుండా జరుగుతున్న యుద్ధాల వలన, ఉక్రెయిన్ వార్ ఉంది, ఇజ్రాయెల్ వార్ చేస్తున్నారు. ఈ రెండు ఒక ఫ్యాక్టర్స్, మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బంగారం పెరగడానికి. ఇది కాకుండా ఈ మధ్యలో బాగా పెరిగిన దానికి కారణం ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు పెట్టిన టారిఫ్ వార్స్. అందరి మీద ఆయన టారిఫ్లోని అంటే ట్యాక్సెస్, డ్యూటీస్ ఎక్కువ వేస్తున్నారు. దాంతో ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అవుతుంది. కాబట్టి అందరూ పెట్టుబడులను సెంట్రల్ బ్యాంక్స్, గవర్నమెంట్స్ కూడా కొంటున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ 15,000 టన్నులు కొంది ఈ మధ్యకాలంలో. కాబట్టి ఇవన్నీ కూడా బంగారం రేటు పెరగడానికి దోహదం అవుతున్నాయి. ఇంకా రేటు పెరుగుతుందా అంటే మార్కెట్ వర్గాలు, విశ్లేషకులు ఇంకా అవును పెరుగుతుందే అంటున్నారు. ఈ ఒక వర్గం విశ్లేషణ ప్రకారం అయితే 2025 డిసెంబర్ కల్లా గ్రామ్ 12,000 అవుతుంది అని. అంటే పూర్తిగా కూడా మీరు చెప్పారు. పెట్టుబడి విషయానికి వస్తే గోల్డ్ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏ విధంగా లాభపడే అవకాశం ఉంది? ఇంకా రానున్న రోజుల్లో ఎంతవరకు ఈ రేట్లు అనేవి, ఛార్జెస్ అనేవి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది? మరి ₹1,00,000 బంగారం గత 3 నెలలు కొని ఉంటే ఎవరైనా అది 1,30,000 అయింది. ఇప్పుడు అంటే 30% పెరిగింది. ఎందుకంటే అద్భుతమైన ఒక పెట్టుబడి పెట్టే వస్తువు ఏదీ లేదు. భూమి కానీ, బంగారం కానీ, లేకపోతే షేర్స్ కానీ లేదు. ఇక మీద మీరు బంగారం ఇంకా పెట్టుబడి పెట్టొచ్చా అంటే పెట్టొచ్చని అంటున్నా విశ్లేషకులు. ప్రత్యేకంగా అంటే మా వరకు మేము స్వతంత్రంగా నిర్ణయం మేమే తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే గత వారం రోజుల్లో గ్రాముకి దాదాపుగా 800 పెరిగింది. సో అది మేము చెప్పలేకపోతున్నాం. కానీ పెరగవచ్చు అని అంటున్నారు. ఈ సంవత్సరం చివరికి 12,000 చూస్తాము అని అంటున్నారు. కొందరు కరెక్షన్ వస్తుంది కూడా అంటున్నారు, 20% కరెక్షన్ వస్తుంది కూడా అంటున్నారండి. పూర్తిగా విశ్లేషణ చూసాము. ఒకవైపు ట్రంప్ ఎవరైతే అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత వచ్చిన టారిఫ్లో భాగంగా పెరిగిన ధర అనేది ఏ విధంగా ఉందని, ఈ తరుణంలోనే ఇంకా మరిన్ని రోజుల్లో అంటే రానున్న నెలలో కూడా పూర్తిగా ఒకవైపు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవబోతుంది. మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా భారీ ఎత్తున కూడా బంగారం ధర భారీగా పెరిగే అవకాశం కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అనుశ్రీ.